సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బేరంగూడ కమాన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పటాన్చెరులో నిర్వహించిన వైఎస్ రాజశేఖర జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బేరంగూడ కమాన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రజల గుండెల్లో మహానేతగా చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. అన్న కొద్దిగా రౌండ్ అప్ చేపి అన్న బైక్ కాడి నుంచి రౌండ్ అప్ చేపిస్తే కొద్దిగా రైట్ రైట్ ఓ అన్న ఫోన్ నువ్వు అట్లా పెడితే రెడ్డి గారి జయంతి 77వ జయంతిగా జరుపుకుంటున్నాడు. బీరంగూడ గుట్ట కమాన్ దగ్గర నుంచి కమాన్ వరకు ర్యాలీగా వచ్చినాం. అందరూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ కానీ పూలమాలలు కానీ ప్రతి ఒక్కటి అన్ని వేసి కార్యకర్తలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన నివాళులు అర్పించడానికి వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడ రావడం జరిగింది. వైఎస్ఆర్ అంటే ప్రజల మనిషి. వైఎస్ఆర్ గారు పెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పథకాలు ప్రవేశించిన సంక్షేమ పథకాలకు మారుపేరుగా భావించిన జరిగింది. వైఎస్ఆర్ అంటే ప్రతి మనిషికి గుండె చప్పుడు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి అహర్నిశలా కష్టపడి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా కావడం, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి